హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. నా లాగొచ్చి చెవ్వలు లాగండి ప్లీజ్ అండి. కొత్తగా ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే కరివేపాకు అనమాట. నేనేంటంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను. ఈ మధ్య ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఇది ట్రెండ్ లాగా ఉందనమాట. దానివల్ల ఏంటంటే నాకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పని నేను జాబ్కి వెళ్తాను కదండి. ఒక్కోసారి ఏంటంటే నేను కరివేపాకు బయట పెట్టి మర్చిపోతాను. ఇంకా అలాగా ఒక్కోసారి ఎండిపోతుంది కరివేపాకు అలా పెట్టి, ఒక్కోసారి టోటల్‌గా పూర్తిగా అయిపోతుంది. నేనింక మార్కెట్‌కి వెళ్ళలేను. ఎందువల్లంటే వీక్లీ వన్స్ అలా తెచ్చుకుంటాననమాట. అలాగనమాట. ఇంకా నేనింక ఎవరిని గూడా అడగలేనండి. అందువల్ల ఏంటంటే నాకెందుకో ఇది యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ మీద ఇలా వాడుకోవచ్చులే అని చెప్పని నేనైతే దీన్ని ఇలాగ మొత్తం అయితే ఒక ట్రే ఉండిందనమాట. ఆ ట్రేలో అదే ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదండీ! ఆ ట్రేలో అయితే ఇలా కరివేపాకు పెట్టుకున్నాను. కొన్నైతే ఇలాగ మిగిలింది కదా! వాటినైతే ఇలాగా వీటిలో అయితే సర్వ్ చేసుకుంటున్నాననమాట. వీటన్నిటిని ఏంటంటే వాటర్ పోసేసుకొని ఇంకా వీటన్నిటిలో వాటర్ అయితే నింపేసుకుంటున్నాననమాట. మనకు తెలిసినంత వరకు మనకి అంత అవసరం లేదు. కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ మీద ఇలాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇదేంటంటే ఒక అదే కొన్ని రోజుల వరకు బాగా ఫ్రెష్‌గా ఉంటుందని విన్నాననమాట. నేనేంటంటే ఇదిగో ఇలా పెట్టేసి ఓవర్ నైట్ ఇలా ఉంచేసానండి. అంత అవసరం 2 అవర్స్‌కి కూడా ఐస్ క్యూబ్స్ వచ్చేస్తాయి. కానీ ఇంకా నైట్ అయితే నేను ఇలా చేసేసుకున్నాను. అయితే ఇది ఐస్ క్యూబ్స్ అన్నీ తీసి ఒక డబ్బాలో అయితే స్టాక్ పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ మీద అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. మనకు అన్ని నెలలు అవసరం లేదు. మనకు కరివేపాకు లేనప్పుడు అలాంటప్పుడు కొంచెం ఆహ్, అది పూర్తిగా అయిపోయిందనుకోండి. అలాంటప్పుడు ఇలాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఇవి ఒక 2, 3 నెలల దాకా ఉండొచ్చంటండి. ఇది ఇలాగ ఫ్రెష్‌గా ఉంటుందంట. ఇంక ఇదిగో ఇది ఇలాగ ఆ డబ్బాలో వేసుకొని దీన్నైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. వీటిని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత మార్నింగ్ అయితే కూర చేద్దామని చెప్పనేసి వాటి కోసం కరివేపాకయితే ఇలా వేసుకున్నాను. అయితే ఫ్రెష్‌గానే బావుందండి కరివేపాకు. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళకి థాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.